హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఆల్రెడీ ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసాడు. ఇప్పుడున్న గ్రామ సచివాలయం వ్యవస్థను కూడా ముప్పు తిప్పలు పెట్టి ఈయనేదో పెద్ద విజనరీ అని చెప్పేసి ఉన్న వ్యవస్థని బలోపేతం చేయకుండా రేషనలైజేషన్ అనే ఒక వెపన్ని తీసుకొచ్చి, ఒక అద్భుతాన్ని తీసుకొచ్చి ఉన్న గ్రామ సచివాలయం వ్యవస్థని నిర్వీర్యం చేసేసేసి జగన్మోహన్ రెడ్డి మార్కు ముద్ర లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకి గవర్నెన్స్ బెటర్గా సీమ్లెస్గా అందేదానికి ఇష్టం లేకుండా చేసేదానికి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకం, రైతాంగానికి, పేదరికానికి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే సమాజం మొత్తానికి వ్యతిరేకంగా ఉండే పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన. చంద్రబాబు నాయుడు పాలన అంటే అర్బన్ ఏరియాస్లో కొన్ని బిల్డింగులు కట్టడము, కాంట్రాక్టులకు ఇచ్చేయడం, కాంట్రాక్టుల నుంచి వెనక రిటర్న్లో కమిషన్లు తీసుకొని పబ్బం గడుపుకునే డెవలప్మెంట్ తప్ప ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిర అభివృద్ధి ఉండేదానికి ఆస్కారం లేదు అనేదానికి ఎగ్జాంపుల్ డోర్ డెలివరీ గవర్నెన్స్ మెకానిజాన్ని, డీసెంట్రలైజేషన్ అనే ఒక గవర్నెన్స్ మెకానిజాన్ని తీసుకొచ్చిన గ్రామ సచివాలయం వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేదానికి ఈయన బలంగా పూనుకున్నాడు. ఆ నిర్వీర్యం చేయాలి అంటే ఆషామాషికి చేస్తే కుదరదనేసి రేషనలైజేషన్ అనే ఒక వ్యవస్థ, ఒక మెకానిజంని ముందు పెట్టి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో రేషనలైజేషన్లో 3 కేటగిరీస్గా డివైడ్ చేసి యాస్పిరేషనల్ యాజ్ వెల్ యాజ్ మల్టీపర్పస్, టెక్నికల్, ఈ 3 వింగ్స్గా సచివాలయం వ్యవస్థ మొత్తాన్ని డివైడ్ చేసి వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసేదానికి పూనుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మల్టీ టాస్కింగ్ అంటే నాకు తెలిసి వాలంటీర్ వ్యవస్థను తీసేశారు కాబట్టి వాలంటీర్లు చేసిన ప్రతి సర్వీస్ని మల్టీ టాస్కింగ్ వింగ్లో తీసుకొచ్చిన గ్రామ సచివాలయం ఉద్యోగస్తులతో చేయించేదానికి పూనుకున్నాడు ఈయన. తర్వాత ఇంకోటి, గ్రామ సచివాలయం వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళ రోల్స్ని అక్కడ పెట్టేసి పనున్నోళ్ళని అక్కడ ఉంచేసేసి పని తక్కువ లేకపోతే పని లేని ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారని ఈయన భావిస్తున్నాడో, పని లేకుండా ఎవరు లేరు అక్కడ, వాళ్ళని తీసుకెళ్ళి ప్రమోషన్ ఇచ్చి వేరే డిపార్ట్మెంట్లో అకామిడేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఎక్కడ విజనరీ ప్లాన్ అర్థం కావట్లేదు. ఎక్కడన్నా పనున్నోడికి ప్రమోషన్ ఇచ్చి బెటర్ ప్లేస్లో పెడతారు, కానీ పని లేనివాడికి ప్రమోషన్ ఇచ్చి వేరే డిపార్ట్మెంట్ అంటే ఇది ఎక్కడ లాజిక్ అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారిది. సో చంద్రబాబు నాయుడు గారి మైండ్లో క్లియర్గా ఉన్నది ఏంటంటే గ్రామ సచివాలయం వ్యవస్థని నిర్వీర్యం చేయాలా. అంటే గ్రామ సచివాలయం వ్యవస్థతో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఊళ్ళో పెత్తందారులు, రాజకీయంగా ఉన్నటువంటి పెత్తందారుల పనులు సాగట్లేదు. సో గ్రామ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత డైరెక్ట్గా పబ్లిక్కి గవర్నమెంట్కి మధ్య దళారులు తగ్గిపోయారు. సో మళ్ళీ దళారీ వ్యవస్థను పోషించాలి. చంద్రబాబు నాయుడు అంటే దళారులు పెంచి పోషించే వ్యవస్థను డెవలప్ చేస్తాడు. సో ఆ దళారీ వ్యవస్థను పెంచి పోషించాలంటే రేషనలైజేషన్ అనే ఒక మెకానిజాన్ని ముందు పెట్టి ఎవరికి అర్థం కాని విధంగా ఈ యాస్పిరేషనల్ అనేసి, తర్వాత టెక్నికల్ అనేసి, మల్టీ టాస్కింగ్ అనేసి ఈ 3-4 వింగులుగా డివైడ్ చేసేసేసి ఎంప్లాయీస్ని గందరగోళం చేసేసి ఇందులో రేషనలైజేషన్లో కొంతమందిని తీసేయాలి. మళ్ళీ ఈయన చెప్పినటువంటి ఉద్యోగ కల్పన తర్వాత, సంపద సృష్టి తర్వాత, టైమ్లీ ప్రతి నెల 1వ తారీఖు జీతం అనేది తర్వాత, అది ఇవ్వట్లా. 5వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు వరకు కొన్ని డిపార్ట్మెంట్స్కి జీతాలు పడే పరిస్థితిలో లేదు. ఇప్పటి వరకు డిఏ ఇవ్వకపోగా ఇస్తానన్న డిఎస్సి ఇవ్వలేదు. ఇంకా 6 గ్యారెంటీల సంగతి తర్వాత దేవుడికి ఎరుగు. కానీ గ్రామ సచివాలయం వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తానని నమ్మబలికిచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ అనే వ్యవస్థని దాని నోట్లో నుంచి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు, వెన్నుపోటు చేస్తారు. అయిపోయింది ఇంకా అది. వాలంటీర్ వ్యవస్థ అనేది గాన్ కేసు ఇంకా. కానీ ఉన్న గ్రామ సచివాలయం వ్యవస్థని వెన్నుపోటు పడవాలంటే ఏం చేయాలి? అందులో రేషనలైజేషన్ అని కొంతమందిని పీకేయాలా, ఇంకొంతమందిని మల్టీ టాస్కింగ్లోకి పెట్టేసేసి మల్టీ టాస్కింగ్లోకి తీసుకొచ్చిన వాళ్ళందరినీ గ్రామ వాలంటీర్స్ ఏవైతే పనులు చేశారో రేపు రోడ్లు ఉడిపిస్తాడో వాళ్ళతో, అందులో డౌటే లేదు. ఈ మల్టీ టాస్కర్ అనే వాళ్ళతో జన్మభూమి అని చెప్పేసి, శ్రమదానం అని చెప్పేసి వాళ్ళతో రోడ్లు ఉడిపించిన ఆశ్చర్యపని వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఏ పనన్నా చేయగల సమర్థుడు, దిట్ట. అది చాలా అద్భుతంగా చేయగలడు, నొప్పి రాకుండా పని కానిచ్చేస్తాడు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే అయినా గ్రామ సచివాలయం వ్యవస్థని చాలా అద్భుతంగా నాశనం చేసేదానికైతే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓ పక్క నరేంద్ర మోదీ ఏమో వికసిత్ భారత్ అంటాడు, ఈయనేమో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటారు. నాయన నువ్వు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటే నిజంగా నీ స్వర్ణాంధ్రప్రదేశ్ అనే ఒక నెరేటివ్లో నిజం ఉంటే అది నిజంగా ప్యూర్ ఇంటెన్షన్తో తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర అయితే ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ యాజ్ వెల్ యాజ్ గ్రామ సచివాలయ వ్యవస్థని స్ట్రెంథెన్ చేసి వాళ్ళతో గుడ్ గవర్నెన్స్ని పెంపొందించగలిగితే సమాజానికి మేలు జరుగుద్ది. నువ్వు అనుకున్నటువంటి
స్వర్ణాంధ్ర వైపుగా ఆంధ్రప్రదేశ్ అడుగులేసేదానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఉన్న వ్యవస్థని నాశనం చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తానని చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేది ఒక మిత్. అది 2014-2019 మధ్యకాలంలో మనం చూసాం. సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు సన్ అయితే బాగానే రైజ్ అయిపోయాడు పొలిటికల్గా. 19లో ఓడిపోయినా 24లో గెలిచి మళ్ళీ మంత్రి అయిపోయాడు. సో ఆ రకంగా సన్ రైజ్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ కావలేదు. 2014-2019 మధ్యకాలంలో ఆయన చెప్పిన నెరేటివ్ ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అంటున్నాడు. ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాకారం అవ్వాలి అంటే గ్రామ సచివాలయం వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలా, రూరల్ గవర్నెన్స్ ఎంత పటిష్టంగా ఉండాలా, మరీ ముఖ్యంగా రూరల్ గవర్నెన్స్లో ఉన్నటువంటి ఈ వెల్ఫేర్ అసిస్టెంట్స్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా పనిచేసేటువంటి వీళ్ళు అట్ ద సేమ్ టైం మహిళా పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఉంటే రూరల్ సొసైటీ ఎంత స్ట్రాంగ్ అవుతుంది. రూరల్ సొసైటీ ఎంత స్ట్రాంగ్ అయితే మీరు అనుకున్నటువంటి విజన్ స్వర్ణాంధ్ర 2047 సాధించేదానికి ఆస్కారం ఉంది. ఒక పక్కేమో విజన్ స్వర్ణాంధ్ర 2047 అంటారు, ఇంకో పక్క ఉద్యోగాలు ఇవ్వరు, ఉన్న ఉద్యోగాలు రేషనలైజేషన్ తీసే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి సచివాలయంలో ఉద్యోగులు చేస్తున్న వాళ్ళందరినీ మల్టీ టాస్కింగ్ అనే ఒక డివిజన్లోకి తీసుకొచ్చి వాళ్ళతో రేపు రోడ్లు ఊడిపించే ప్రక్రియ చేసేదానికి పూనుకుంటున్నారు. మీరు ఈ రకంగా మీరు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఎక్కడ విజన్ అసలు? ఉన్న వ్యవస్థని పటిష్టం చేయాల్సింది పోయి ఉన్న వ్యవస్థని వీకెండ్ చేద్దామంటాడు. ఉన్న వ్యవస్థలో ఉన్న ఉద్యోగుల్ని రేషనలైజేషన్ అని చెప్పి కొంతమంది తీసేద్దామంటాడు. అసలు ఇది ఎక్కడి విజన్ అసలు? అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులకి అసలు సచివాలయం వ్యవస్థలో ఏ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఏంటో తెలియని మంత్రులు ఉన్నారు అక్కడ. సేమ్ ద కేస్ విత్ బ్యూరోక్రసీ. ఈ బ్యూరోక్రసీ కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సచివాలయం వచ్చిన తర్వాత, గ్రామ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత బ్యూరోక్రసీలో కరప్షన్ తగ్గింది. ఆ కరప్షన్ తగ్గడం వల్ల వాళ్ళకి ముడుపులు అందట్లేదు. కాబట్టి హయ్యర్ బ్యూరోక్రసీ కూడా గ్రామ సచివాలయం వ్యవస్థ మీద నెగిటివ్గా ఉంది. ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల అల్టిమేట్గా బెనిఫిట్ అయింది రూరల్ ఏరియాలో ఉండే ప్రజలు. డోర్ డెలివరీ ఆఫ్ సర్వీస్ జరిగింది వాళ్ళకి. ఆఫీసుల చుట్టూ గుమ్మాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టైం సేవ్ అయింది గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి. అంత గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అంత మేలు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అది కంటగింపుగా మారిపోయింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోకూడదు. వాళ్ళ ఆఫీసుల చుట్టూ నెలల తరబడి, వారాల తరబడి తిరుగుతూ కాలయాప ఎన్నో టైం వేస్ట్ చేసేయాలా, వాళ్ళ పనులన్నీ అలా వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగాల. అప్పుడు మాత్రమే వాడికి ఫ్రీ మైండ్ ఉండకూడదు గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యవస్థను మళ్ళీ నిర్వీర్యం చేసేదానికి చాలా క్లియర్గా పూనుకున్నాడు. ఉన్న ఉద్యోగుల్ని కొంతమందిని తీసేయాలా, గ్రామ సచివాలయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మంచి సర్వీసులు అందకూడదు. వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. ఆ వాలంటీర్ వ్యవస్థ తీసేసిన తర్వాత గ్రామ సచివాలయం ఉద్యోగస్తులతోనే వాలంటీర్ల పనులు చేయించాలా. ఇప్పుడు ఆల్రెడీ అదే చేస్తున్నారు. గ్రామ సచివాలయం అంతకుముందు వాలంటీర్లు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇప్పుడు గ్రామ సచివాలయం ఉద్యోగులు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే కాదు, రిమైనింగ్ అన్ని పనులు కూడా అంతకుముందు గ్రామ సచివాలయం వాళ్ళు చేసిన పనులన్నీ ఇప్పుడు ఈ మల్టీ టాస్కింగ్ అనే ఏదైతే డివిజన్ తీసుకొచ్చాడో గ్రామ సచివాలయాల ఎంప్లాయీస్ రేషనలైజేషన్తో వాళ్ళతో మాత్రం అన్ని పనులు చేయించేదానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెరీ వెరీ క్లియర్. ఆయన ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి నానా మొసలుగా నీరు రకరకాలుగా ఖర్చు చేస్తాడు. అది 6 గ్యారెంటీలు అన్నాడు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ అన్నాడు, ఇంకోటి ఏవేవో అన్నాడు. గెలిచాడు. ఇంకా 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఎన్నికలు లేవు. ఇంకా కాలయాపన చేసుకుంటా, జనాల్ని మభ్యపెట్టుకుంటా, మోసం చేసుకుంటా, రకరకాల ఫేక్ నెరేటివ్స్తో ఆ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఇప్పుడు విజన్ 2047 అంటారు. ఇలాంటి ఫేక్ నెరేటివ్ చేసేదేముండదు, మళ్ళీ అక్కడ జరిగేదేముండదు. కానీ కాలయాపన చేసుకుంటా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, రాష్ట్రంలో ఉండే యువతకు మాత్రం మేలు చేసేదానికి ఏమాత్రం మంచి మనసు లేని వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. చూడాలి ఈ రేషనలైజేషన్ ఆఫ్ గ్రామ సచివాలయం ఏదైతే ఈయన పూనుకున్నాడో అసలు ఎన్ని గ్రామ సచివాలయాలు లేపేస్తాడు, ఎంతమంది ఉద్యోగులను లేపేస్తాడు, ఉన్న ఉద్యోగులతో ఎలాంటి నీచమైన పనులు చేయిస్తాడు అనేది మాత్రం దీనికి కొద్ది కాలమే సమాధానం చెప్పింది. ఒకటి మాత్రం పక్క, కొంతమందిని తీసేస్తాడు, ఉన్న ఉద్యోగులతో చాలా నీచమైన పనులన్నీ చేయిస్తాడు. వాళ్ళు చదువుకున్నారు, గ్రాడ్యుయేట్స్ అనే జాలి దయ కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే చదువుకున్న యువత చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే చదువుకున్నాడు ఇండిపెండెంట్గా థింక్ చేస్తాడని చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. ఎప్పుడు ఆయన కింద ఊడికం చేసే బ్యాచ్ ఉండాలి. పచ్చ కామర్లు వేసుకొని ఆ పచ్చ బ్యాచ్ అరుస్తున్నట్టు అరిచేవాళ్ళు ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇండిపెండెంట్ సమాజం, ఇండిపెండెంట్ థింకింగ్ సమాజం ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. ఇండిపెండెంట్ సమాజం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆటలు సాగు. కాబట్టి గ్రామ సచివాలయం వ్యవస్థ నిర్వీర్యం చేసేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతా వాళ్ళ కాళ్ళు అరిగిపోవాలా. వాళ్ళ పనులు మాత్రం చాలా ఒక రోజులో అయిపోయే పని, ఒక గంటలో అయిపోయే పని నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఆఫీసర్లకి గులాంగిరి చేసేదానికి సమాజాన్ని రెడీ చేసేదానికి సిద్ధపడిపోయాడు చంద్రబాబు నాయుడు.
చూడాలి ఈ రేషనలైజేషన్లో ఎంతమందిని పీకేస్తారు, ఎన్ని గ్రామ సచివాలయాలను కూడా లేకుండా చేస్తారనేది మాత్రం దీన్ని కొద్ది రోజుల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్తో బయటికి రాబోతున్నారు. చూడాలి. థ్యాంక్ యూ.